ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు పేరిట మీకు అందరికీ వందనములు. ఈ యొక్క శనివారం దినమున సాయంకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి లేదా విన్నటువంటి మాటలు ఇతరులకు ప్రకటించడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఎందుకు కృతజ్ఞతలు. మనము అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనేటటువంటి అసత్యపు గ్రంథానికి సంబంధించి బైబిల్ పైన ఎలా బొడ్డుదల ప్రయత్నం చేసిందో, బైబిల్ తప్పటడానికి రాయబడినటువంటి మాటల్ని వాక్య ఆధారాలతో ఇవి ఎలా తప్పుగా రాస్తారనే వచనాలతో మనం చూపిస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. గత రోజు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది బాల యేసు అనేటటువంటి రెండవ భాగం కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనం చూడటం జరిగింది ఏంటిదంటే, యేసు వారి ఉద్దేశం ప్రకారం పశులపాత అనుకుంటే ఆయన అక్కడ ఉండి తర్వాత సుమారుగా 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు రావడం, అప్పుడు ఇంటిలో ఉండటం, ఆయన బెత్లెహేములోనే పుట్టాడు అనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనము బాల యేసు అనేటటువంటి దాంట్లో మనం నేర్చుకున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము 3వ భాగంలో మనం వెళ్తున్నాం. ఏంటంటే తండ్రి తనయుల సమన్వయ లోపం. తండ్రి తనయుల సమన్వయ లోపము అనేటటువంటి 3వ భాగాన్ని రాశారు. అంటే మనం పోయిన వారు మనం చూసుకున్నట్టు ఆయన 12 సంవత్సరాల వరకు కనబడతాడు. తర్వాత సుమారుగా 30 సంవత్సరాలు, ఆయన వయసు 30 వచ్చేంత వరకు కూడా కాశ్మీర్ వచ్చాడు, సాధువుల దగ్గర సాధన చేశాడు. అంటే అది అబద్ధము అనేటటువంటి విషయాన్ని వాక్య ఆధారాలతో మనం రుజువు చేయడం జరిగింది. తప్పుడుగా రాశారు, ఎవరో చెప్పిన కల్పితాలు, కథలు విన్నటువంటివి లేని కొన్ని కల్పించి చెప్పారు తప్ప బైబిల్లో ఆ విషయాలు లేవు. అయితే యేసు తన వయసు 30 వచ్చినప్పుడు సుమారుగా ఆయన ఇంకా పరిచర్యలో కొనసాగుతాడు. వాక్యం చెప్పడం, బోధ చేయటంలో ఆయన వయసు 30లో బాప్తిసం తీసుకొని బోధ చేయటం ప్రారంభం చేశాడు. అయితే ఈయన అందులో రాసుకున్నాడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తండ్రి తనయుల సమన్వయ లోపము అనేటటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి తాను రాసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, యేసు 30 ఏళ్ల వయసులో బోధించడం ఆరంభిస్తాడు. పైన ఒక సందర్భంలో నేను చెప్పినట్లుగా పాత నిబంధనలో యెహోవా చెప్పింది ఒకటి, కొత్త నిబంధనలో యేసు చెప్పింది ఇంకొకటి. జాగ్రత్తగా వినండి. యేసు 30 ఏళ్ల వయసులో బోధ చేయడం ప్రారంభం చేస్తాడు. బోధ చేసిన ప్రారంభించిన తర్వాత నేను చెప్పినట్లుగా పాత నిబంధనలో యెహోవా చెప్పింది ఒకటి, కొత్త నిబంధనలో యేసు చెప్పింది ఇంకొకటి. వాళ్ళిద్దరికీ ముఖ్యమైన విషయాలలో అసలు శుద్ధి కుదరదు. ఎలాగంటే పాత నిబంధనలో మోషే రాసిన ధర్మశాస్త్రంలో కానీ వేరే ప్రవక్తలు రాసిన గ్రంథాలలో కానీ యెహోవా ఇశ్రాయేలును ఉద్దేశించి అన్ని ఈ లోక సంబంధమైన విషయాలని చెప్తాడు. నా మాట అనుసరించి నన్ను పూజిస్తే పిల్ల పాపలతో పాడి పంటలతో సంతోషంగా బ్రతుకుతారు. నన్ను కాక ఇతర దేవతలను పూజిస్తే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను. మీ శత్రువుల చేత మిమ్మల్ని చితుకు కొట్టిస్తా అంటాడు తప్ప నన్ను అనుసరించి నడుచుకుంటే మీకు పరలోకంలో నిత్య జీవం ఇస్తా.
నా మాట వినకపోతే మిమ్మల్ని నిత్య నరకములు వేసి కాలుస్తా అని ఎక్కడ చెప్పలేదు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ వరకు మనం ఆలోచన చేస్తే 30 ఏళ్ల వయసులో యేసు బోధ ప్రారంభం చేసిన తర్వాత యేసు చెప్తున్నటువంటి బోధలే కానీ, అదేవిధంగా పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాటలే బోధలే కానీ తేడా ఉన్నాయి అని అంటాడు. సమన్వయ లోపం. తండ్రికి యేసుకు ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది. అంటే అండర్స్టాండింగ్ లేదు, ఐక్యత లేదు, ఇద్దరి మధ్య లోపం ఉంది అంటున్నాడు. ఎట్లాంటి లోపము అనంటే, తండ్రి ఒకటి చెప్తే పాత నిబంధనలు చెప్పక ఒక విషయం చెప్తే, క్రొత్త నిబంధనలో కూడా వేరే విషయాలు ఉన్నాయి. అంటే తండ్రి చెప్పనివి యేసు చెప్పాడు అనే ఉద్దేశం చెప్తాను చెప్తున్నాడు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది. ఎలా అంటే, పాత నిబంధనలో ఏం కనబడుతుంది అంటే, మీరు నన్ను పూజిస్తే పాడి పంటలతో సంతోషంగా బ్రతుకుతారు, నన్ను కాక ఇతర దేవతలను పూజిస్తే మిమ్మల్ని సర్వనాశనం చేస్తా, మీ శత్రు చేతికి మిమ్మల్ని చిత్త కొట్టిస్తా, మీ శత్రువుల చేత మిమ్మల్ని చిత్త కొట్టిస్తా అని అంటారు. అంటే ఇలా పాత నిబంధనలో ఆయనను పూజిస్తే పాడి పంటలు, పశువులు, వారి యొక్క పనివారు, ఇలా కుటుంబం అంతా ఆశీర్వాదం, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ యేసు అలా పాత నిబంధనలో చెప్పబడినట్టుగా తాను చెప్పడు అనే విషయం చెప్తున్నాడు. అయితే క్రొత్త నిబంధనలు యేసు చెప్పింది ఒకటి, పాత నిబంధనలు యెహోవా చెప్పింది ఒకటి. సరిగ్గా లేదు. మనకి బైబిల్ 2 పాత నిబంధన ఒకటి, క్రొత్త నిబంధన 2. అంటే 66 పుస్తకాలు 2 భాగాలుగా విభజింపబడ్డాయి. క్రీస్తు రాక కంటే ముందున్నటువంటి విషయాలు, తర్వాత వచ్చినటువంటి విషయాలు, వీటన్నిటిని 2 భాగాలుగా విభజింపబడింది. ఓకే అండి. అయితే పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యేసు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన అనేది ఒకవేళ ఉంది అనుకుంటే, క్రొత్త నిబంధన కనబడతా ఉంటే మత్తయి సువార్త నుండి మనం చూసినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటన వరకు, ఆదికాండం నుండి మలాకి వరకు, ఓకే, ఈ భాగాలుగా విభజింపబడినటువంటి ఈ బైబిల్, ఓకే, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు అక్కడ కేవలం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి మాటలే చెప్పబడ్డాయి. కానీ మత్తయి సువార్త నుంచి అలా ప్రకటన గ్రంథం వరకు యేసు బోధలే కానీ, అపోస్తుల బోధలే కానీ, ఏవైతే ఇవన్నీ చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా కనబడతాయి. కానీ ఈయన ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, నన్ను అనుసరించి నడుచుకుంటే మీకు పరలోకములో నిత్య జీవం ఇస్తా, నా మాట వినకపోతే మిమ్మల్ని నిత్య నరకములో వేసి కాలుస్తా అని ఎక్కడ చెప్పలేదు. పాత నిబంధనలో మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని నరకములో వేసి కాలుస్తా, మీకు పరలోకములో నిత్య జీవం ఇస్తా. పరలోకము అనే మాటలే కానీ, నరకము అనేటటువంటి మాటలే కానీ ఇవి కనబడవు అనే విషయం చెప్తున్నాను. నా మాట వినకపోతే మిమ్మల్ని నిత్య నరకములో వేసి కాలుస్తాని తండ్రి ఎక్కడ చెప్పలేదు అని ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ కూడా యేసు వచ్చేమంటున్నాడు, నేనే మార్గము సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి ఎవడు, నాన్నే వెంబడించాలి. ఓకే అంటే బైబిల్ చెప్పబడినటువంటి విషయాలు ఏంటి? యేసును నమ్మకపోతే, యేసు రక్షకుడిని అంగీకరించకపోతే, బాప్తిసం తీసుకొని మరణం వరకు నమ్మకంగా లేకపోతే, అంతం వరకు సహించి ఉండకపోతే, నిలబడకుండా ఉంటే, ఓకే, మరణించిన తర్వాత వాడు నరకం పోతాడు. అని ఇలా నరకం పోతాడనే కానీ ఆయన నమ్ముకుంటే పరలోకం ఇస్తానని కానీ ఎక్కడ పాత నిబంధనలు లేవు అంటున్నాడు ఆయన. పాత నిబంధనలు లేవు, కేవలం కృత నిబంధనలో ఉన్నాయి.
తండ్రి చెప్పలేని పాత నిబంధనలు, తండ్రి చెప్పనివి క్రొత్త నిబంధనలు ఏసి చెప్తున్న ఇద్దరికి లోపం ఉంది అంటున్నాడు అనమాట. పాయింట్ అర్థం చేసుకోవాలి. చెప్పేది తండ్రి చెప్పేవాడు కదా, ఎక్కడ పాత నిబంధనలు తండ్రి చెప్పేవాడు కదా, నరకము పరలోకము, నన్ను నమ్ముకుంటే మీకు పరలోకం ఇస్తాను, నమ్మకపోతే మిమ్మల్ని నరకం వేసి కాలుస్తాను చెప్పేవాడు కదా. చెప్పలేడు. కానీ యేసు వచ్చి చెప్తున్నాడు. తండ్రి మాటల్ని యేసు జవదాడుతున్నాడు. లేదా లోపం ఉంది ఇద్దరి మధ్య, యేసుకు తండ్రికి ఇద్దరి మధ్య లోపం ఉంది అని చెప్తున్నాడు. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. అంటే యెహోవా దృష్టి అంతా ప్రధానంగా ఈ లోక సంబంధంగా ఉంది, ఈ లోక సంబంధమైనదిగా ఉంది. యెహోవా దృష్టి అంతా ప్రధానంగా, దేవుని దృష్టి ప్రధానంగా ఈ లోక సంబంధమైనదిగా ఉంది. కానీ యేసు మాత్రము అసలు ఎత్తుకోవడమే పరలోక రాజ్యముతో, అసలు యేసు ఎత్తుకోవడమే పరలోక రాజ్యముతో ఎత్తుకున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటూ ఇంకా పాత నిబంధనలు యెహోవా ఇశ్రాయేలుకి ఇస్తానన్న భూలోక రాజ్యం దావీదు వంశంలో పుట్టి ఒక రక్షకుడి ద్వారా పరాయి పాలన ఉన్న ఇశ్రాయేలును రక్షించి వారిపై అతన్నే రాజును చేస్తానంటాడు. ఇందుకు సంబంధించిన రెఫరెన్స్ ఇశ్రాయేలు ప్రస్థానంలో ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా వినండి. యేసు తండ్రి ఏమో పాత నిబంధనలో భూలోక సంబంధంగానే చెప్పాడు, నన్ను నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు, భౌతికమైన ఆశీర్వాదాలు అన్నాడు. కానీ యేసు ఎత్తుకోవటమే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఓకే, ఇక్కడ రెండు విషయాలు జాగ్రత్తగా వినండి. తండ్రి ఏమో భూలోక సంబంధమైనది, నేను అడుగుతాను కూడా మిమ్మల్ని. తండ్రి ఏమో భూలోక సంబంధమైనవి చెప్పాడు పాత నిబంధనలో. యేసు వచ్చిన తర్వాత ఎత్తుకోవటమే కొత్త నిబంధనలో పరలోకం కోసం చెప్తున్నాడు. ఓకే, ఇలా చెప్పటము ఇది ఇద్దరి మధ్యలో సామాన్యమయ్యే లోకం. అంతేకాదు, ఇంకా పాత నిబంధనలు యెహోవా ఇశ్రాయేలుకి ఇస్తానన్నాడు కదా, రాజ్యం ఇస్తానన్నాడు కదా, భూలోక రాజ్యం ఇస్తానన్నాడు కదా. దావీదు వంశములో పుట్టి ఒక రక్షకుడి ద్వారా పరాయి పాలన ఉన్న ఇశ్రాయేలును రక్షించి వారిపై తానే రాజును చేస్తానంటాడు. అందుకు సంబంధించిన రెఫరెన్స్ ఇశ్రాయేలు ప్రస్థానంలో ఇవ్వడం జరిగింది. ఇంకా మనము ఇంతకు నేర్చుకున్నాం కదండి. ఫస్ట్ పాఠం ఏంటిది? ఇశ్రాయేలు ప్రస్థానమే. ఆ ఇశ్రాయేలు ప్రస్థానంలో తను చెప్తాడు ఇతను ఏంటిది? ఇశ్రాయేలు ప్రస్థానంలో ఏంటి తన ఉద్దేశం? అందులో టోటల్గా ఏంటి తీసుకొస్తాడనంటే, భూలోక సంబంధంగానే ఒక దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపన చేయించి, ఓకే, దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి తాను భూలోక సంబంధమైన ఒక రాజ్యాన్ని స్థాపన చేసి, ఇదిగో ఇశ్రాయేలులందరినీ చెర నుంచి విడిపించి, బానిస బ్రతుకుల నుంచి విడిపించి వారికి రాజవ్వాలి. కానీ అతనిని సిలువేసి చంపేస్తారు. కాబట్టి ఇలా సిలువేసి చంపటము ద్వారా ఇస్తానన్నటువంటి ఆ రాజ్యం ఒకటి ఏదైతే ఉందో ఆ రాజ్యం ఏర్పడలేదు. కానీ ఈయనేమో ఇందులో మన ఉద్దేశం చెప్తున్నాను, ఇందులో ఆ భౌతికమైన రాజ్యం ఫెయిల్ అయ్యింది, ఇస్తానన్నది అది కాలేదు. కానీ యేసు నేను భౌతిక రాజ్యాన్ని స్థాపన చేయడానికి రాలేదు, నేను ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపన చేయడానికి వచ్చాను అని అంటాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ రెండు విషయాలు. తండ్రి ఏమో భౌతికమైన రాజ్యం అంటాడు, కుమారుడేమో ఆత్మ సంబంధమైన రాజ్యం అంటున్నాడు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు అంటున్నాడు అనమాట. మళ్ళా సమన్వయం, ఇద్దరి మధ్యలో లోపం ఉంది, సమానమైనటువంటి ఆలోచన లేదు ఇద్దరి మధ్యలో, సమన్వయ లోపం ఉంది. ఫస్ట్ ఏమో ఇందులో జరుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఏమో ఒక పాయింట్ ఏంటి ఇద్దరు చెప్తున్న దాంట్లో, భౌతికమైన ఆశీర్వాదాలే తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి చెప్పలేదు. తర్వాత ఏ నరకాన్ని కానీ తర్వాత
చెప్పలేదు. యేసు వచ్చేమంటున్నాడు, పరలోకం నన్ను నమ్మకపోతే లేదా నన్ను విశ్వసించకపోతే లేదా ఆత్మ సంబంధ విషయాలకు వచ్చే వారికి ఆయన పరలోకం కోసం నరకం కోసము చెప్తాడు. తండ్రి చెప్పని విని చెప్తున్నాడు. ఇద్దరి మధ్యలో పొందిక లేదు. అసలు తండ్రి అంటే యేసు అంటే తండ్రికి ఇష్టం లేదు, లేదా వీళ్ళిద్దరికి అసలు తెలియకుండా ఓరంతలా వాళ్ళు వచ్చారా అనేటువంటి ఒక రకమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. అయితే దైవ పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రస్థానాన్ని గురించి తాను చెప్తున్నాడు. అదే ఇశ్రాయేలు ప్రస్థానాన్ని బైబిల్ ఆధారాలతో మనము తాను చెప్పినటువంటి అసత్యపు మాటల్ని వాక్య ఆధారాలతో మనం సరి చేశాం. ఇశ్రాయేలు ప్రస్థానం పార్ట్ 1, పార్ట్ 2లో మీరు చూడొచ్చు. ఓకే, అందులో ఏం చెప్పండి స్పష్టంగా వచ్చిన లేఖన ఆధారాలతో మనం దాన్ని రుజువు చేయడం జరిగింది. తన ఉద్దేశం ఇతడు అనుకున్నటువంటి ఉద్దేశం బైబిల్లో రాయబడాలంటే కాదు, బైబిల్ ఏం చెప్పిందో అది ఆలోచన చేయాలి. ఇతడు అనుకున్నది ఉండాలని కూడా పొరపాటు. అయితే అందుకు సంబంధించిన రెఫరెన్స్ ఇశ్రాయేల్ ప్రస్థాన భాగంలో ఇవ్వడం జరిగింది. ఇంకా క్రొత్త నిబంధనలో కూడా యేసు పుట్టగానే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చినట్లుగా హేరోదు రాజు ఆ సంగతి విని యూదుల రాజు వలన తన అధికారానికి ముప్పు ఏర్పడుతుందేమని భయపడి ఆ పిల్లవాడిని చంపడానికి ప్రయత్నించినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడవచ్చు. అసలు యేసు సిలువ వేయడానికి ప్రధానంగా ఆరోపింపబడిన కారణం కూడా అదే. ఏంటిది? క్రీస్తు నేనే రాజును అని యేసు చెప్పుకోవడం. లూకా సువార్త తాను రాసే రెఫరెన్స్ లూకా సువార్త 23వ అధ్యాయం బైబిల్లో మనం చూద్దాం. తాను ఇచ్చినటువంటి రెఫరెన్స్ లూకా సువార్త 23వ అధ్యాయము 2వ వచనములో ఇతడు మా జనమును ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వెంటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఈయన రాజు అని చెప్తుండగా మేము విన్నాం. ఇతడు ఒక రాజు. మీరు జాగ్రత్తగా వినండి. ఇతడు ఎలా తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఆధారాలు అంటే, పాత నిబంధన ప్రకారము భౌతికంగా ఒక రాజు రావాలి, బంధింపబడి లేదా బానిసలలో ఉన్నటువంటి వారిని విడిపించాలి, రక్షకుడు వచ్చి విడిపించాలి. ఆ రక్షకుడు కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రవక్తలు చెప్పినట్లుగా రక్షకుడు, తర్వాత తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు వచ్చి యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. అంటే భౌతికంగా పాలన చేసేటటువంటి రాజు ఎక్కడున్నాడని వారిని అడుగుతారు. అప్పుడు రాజుకు భయం వేస్తుంది. ఏం భయం? అరే, భౌతికంగా నిజంగానే ఒక రాజు అనేవాడు వస్తే నా రాజ్యానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అతన్ని లేపేసేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తన ఉద్దేశము యేసు అనేటటువంటి తాను భౌతికంగా రాజై ఉండాలి. ఇప్పుడు మన పరిపాలన జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలు జరుగుతున్నాయి కదా, ఇలా భౌతికంగా జరిగి ఉండాలి. అలా భౌతికమైనటువంటి రాజై ఉండేటుండే, కానీ అలా ఉండలేకపోయాడు. తండ్రి ఉద్దేశం ఏంటిది? భౌతికంగానే రాజుని పెట్టాలి. ఇశ్రాయేలుకు మాట ఇచ్చాడు, మిమ్మల్ని విడిపిస్తానని, రక్షించేవాడు వీళ్ళ నుండి వస్తాడని, సింహాసనం ఉంటుందని, మిమ్మల్ని కాపాడుతాడు అనేటటువంటి విషయాలు తండ్రి ముందే చెప్పాడు, ప్రవక్తలు కూడా చెప్పాడు. చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా యేసే భౌతికమైన రాజు అనుకుంటున్నారు, ఆయన చనిపోవడం అనుకుంటున్నారు. యేసు చనిపోయే సమయానికి కూడా, శిలువ వేసిన తర్వాత కూడా ఆయన తలపైన కూడా ఓ మాట పెట్టారు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఈ విషయం కూడా ఆయన రాజు అనేటటువంటి విషయాన్ని కూడా
పెట్టారు. మార్క్స్ 15:26-27 మాటలు చూడండి. మరియు యూదుల రాజైన యేసు అని, యూదులకు రాజు అని, రాజైన యేసు అని, యూదులకు రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. ఏమని రాశారు? యూదుల రాజైన యేసు. యేసు యూదులకు రాజు అని రాశారు. దేవుని పిల్లరా, యూదులకు రాజు వస్తాడని తండ్రి చెప్పాడు. ఇశ్రాయేలు రాజు వస్తాడని తండ్రి చెప్పాడు. ఇశ్రాయేలు నమ్మాడు. జ్ఞానులు చెప్తే హేరోదు భయపడ్డాడు. అంతే కదా. తర్వాత ఆయన మరణించిన సమయాన్ని కూడా, సిలువ చేసిన సమయాన్ని కూడా, సిలువ పైన యూదులకు రాజు అని రాసి పైనగా పెట్టారు. ఈయన యూదులకు రాజు, అందరు నమ్ముతున్నారు. ఈయన యూదులకు రాజు అని అందరు నమ్ముతున్నారు. కానీ ఏసేమంటాడు? యోహాను సువార్త 18:36 ఏసేమంటాడు? అందరు ఈయన రాజు అని ఆయన నమ్ముతుంటే, కానీ ఏసేమంటాడు? 18:36 చూడండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడుతారు. గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. ఇప్పుడు ఆలోచన చేయాలి. ఈయన ఏమో రాస్తున్నాడు అంటే, తండ్రి ఏమో ఈలోక సంబంధమైన వాడు క్రీస్తు అని తండ్రి అనుకుంటుంటే, ఏసేమంటున్నాడు? ఈలోక సంబంధమైన రాజు నేను కాదు అని అంటున్నాడు. మరి తండ్రి ఏమో ఈలోక సంబంధమైన వాడు తండ్రి చెప్తుంటే, కాదు అని ఎవరు చెప్తున్నారు? ఏసీ చెప్తున్నారు. ఇద్దరి మధ్య అసలు లోపం ఉంది అంటున్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు. ఫస్ట్ ఏమో తాను చెప్పిన విషయం ఏంటి? మొట్టమొదటి ఎందుకు ఎత్తుకోవడంలో, తండ్రిలో సమన్వయ లోకంలో తాను ఎత్తుకోవటం ఏంటిది? ఒకటేమో తండ్రి ఎక్కడ నరకం ఇస్తానని కానీ పరలోకం ఇస్తానని కానీ ఎక్కడ తండ్రి చెప్పలేదు. పాత నిబంధనలు ఎక్కడ చెప్పలేదు. కానీ యేసు ఎత్తుకోవటం పరలోకం గురించి, నరకాల గురించి చెప్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయము? తండ్రి చెప్పలేదు, ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య ఇక్కడ లోపం ఉంది అని అంటున్నాడు. మరలా పాత నిబంధన ప్రకారము రక్షకుడు అనేటువంటి తాను భౌతికంగా ఈలోక సంబంధమైనటువంటి వారికి రాజు అవుతాడు, వచ్చి ఇశ్రాయేలును రక్షిస్తాడు, బానిసల నుంచి వారిని విడిపిస్తాడు అని యేసుని గురించి తండ్రి చెప్తా ఉంటే, అట్లా ఇశ్రాయేలు కూడా అలానే తండ్రిని, యేసుని గురించి అందరూ కూడా ఈయననే యూదుల రాజు అని అందరూ నమ్ముతుంటే, అలా అందుకని జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదుని అడిగారు అనేటువంటి విషయం చెప్తే, ఆయన సిలువ వేసినప్పుడు కూడా పైన వ్రాయబడింది కూడా యూదుల రాజు అని రాయబడి ఉంటే, ఏసేమో నేను రాజును కానంటాడు. మరి తండ్రి చెప్పింది కరెక్టా, ఏసు చెప్తుంది కరెక్టా అని అంటున్నాడు. ఏది కరెక్ట్? తండ్రి చెప్పింది కరెక్టా, ఏసు చెప్పింది కరెక్టా? వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏదంటున్నాడు? తండ్రి కొడుకుల మధ్య సమన్వయం లోపం ఉంది, అండర్స్టాండింగ్ లేదు ఇద్దరికి. తండ్రికి కొడుకుకి అండర్స్టాండింగ్ లేదు. అంటే ఎవరి దగ్గర వాళ్ళకు ఉందని చెప్తున్నట్టు తిందారా? ఒక్క మాటతో యేసు పాత నిబంధన అంత తుంగలో దొరికాడు. నాకు ఆశాడక ఒక్క మాటతో యేసు బైబుల్ అంతా పాత నిబంధన తుంగలో దొరికాడు. ఎందుకంటే పాత నిబంధనలో చెప్పబడినది భూలోక రాజ్యమే అని నిర్వివాదంశం. జాగ్రత్తగా వినండి మీరు.
పాత నిబంధనలో చెప్పబడినటువంటి భూలోక రాజ్యం అని నిర్విధాంశం. యెహోవాకి యేసుకు మధ్య సమాచార వ్యవస్థలో లోపం తలెత్తి యేసు అలా భూలోక రాజ్యాన్ని పరలోక రాజ్యంగా పొరపడ్డాడా? ఎట్లా వ్యంగ్యంగా రాస్తున్నాడు చూడండి, ఇంత విటకారంగా వ్యంగ్యంగా ఏమంటున్నాడు? యెహోవాకి యేసుకి మధ్య సమాచార వ్యవస్థలో లోపం తలెత్తి యేసు అలా భూలోక రాజ్యాన్ని పరలోక రాజ్యంగా పొరపడ్డాడా? అంటే యేసు పొరపడ్డాడా అంటే ఇది ఉద్దేశం ఏంటంటే యేసు అయినా తప్పు చెప్పుండాలి, తండ్రైనా తప్పు చెప్పుండాలి, తన ఉద్దేశం. ఇప్పుడు ఎవరైనా నిజంగానే వాక్యం పట్లంత సరుకు లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే ఏమనుకోవాలి? ఊరికి మీద నిజంగా ఉందో అన్నట్టుగానే బైబిల్ వదిలిపెట్టే పరిస్థితి. తనకి అర్థం కాలేదు, వాడికి అర్థం కాలేదు. ఎందుకు? అపవాది ఇలా వాడుకుంటా ఉంది. తనకు దక్కని పరలోక రాజ్యం ఇంక ఎవరికి ఇవ్వకూడదు అని, ఇంకా ఇలాంటి మాటల చేతనే, వాక్యాల చేతనే ఇదిగో దేవుడి నుండి తప్పిస్తాము. కాబట్టి పిల్లలారా, మనము వాక్య సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలనే విషయం మర్చిపోకూడదు. అంటే మీరు బాగా బైబిల్ పైన పట్టు సంపాదించాలి. ఇలా వాక్యం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇది పెద్ద సమస్య కాదు. సింపుల్గా కొట్టి పారేస్తారు. ఎందుకు? అతడు టోటల్గా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాక్య వ్యతిరేకి అనేటువంటి విషయము అర్థమవుతుంది. పొరపడ్డా అంటే నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అంటున్నాడు ఆయనే. మరి బయలుదేరి వచ్చేటప్పుడు యెహోవా ఇంకోసారి తన కుమారుడికి ఏది రాజ్యమో స్పష్టంగా చెప్పి ఉండాలి కదా. ఎంత వ్యంగ్యంగా చూడు, వెటకారంగా వ్యంగ్యంగా. ఏ ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకంలో ఉన్నారు, తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గరికి యేసు వచ్చినాడు కదా. మరి యేసు వచ్చేటప్పుడు యేసుకి తండ్రి చెప్పొచ్చు కదా, పరలోక రాజ్యం ఏదో భూలోక రాజ్యం ఏదో యేసు చెప్పాలి కదా. చెప్పింటే యేసు అంటే పొరపాటు పడేవాడు కాదు కదా. అంటే తండ్రి చెప్పలేదా, లేదా యేసు వినలేదా? అవునా? ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తూ తాను సమాజానికి రివీల్ చేస్తూ ఉన్నాడు. చాలా సంఘాలు కూడా కొంతమంది వరకు కూడా ఇలాంటి మాటల చేత డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ ఇంకొక అనుమానం కూడా తలెత్తుతుంది. ఏంటిది? తండ్రి కొడుకుల మధ్య ఇంత పెద్ద అభిప్రాయ భేదం ఉందంటే అసలు యేసు చెప్పిన తండ్రి యెహోవానా కాదా? కనుక ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పాఠంలోకి తీసుకున్నాడు. ఒక పాఠం తయారు చేయడానికి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అయినప్పుడు లోపం అనేది ఎందుకు ఉంటుంది? ఏదో లోపం ఉంది ఏదంటే బహుశా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కారణం. ఇంతగా బైబిల్ పైన ఆకర్షణ ఒక విషయమును వెళ్ళగలుగుతున్నాడు. దేవుడి పిల్లలారా, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మనం ఆల్రెడీ దీంట్లో కొన్ని విషయాలు మాట్లాడాం. మనం ఏది తండ్రి తనయుల సమన్వయ లోపం అనేటటువంటి పాఠంలో, తండ్రి తనయుల సమన్వయ లోపం అనేటటువంటి పాఠంలో మీరు పాత నిబంధనలో చెప్పింది ఒకటి, క్రొత్త నిబంధనలో చెప్పింది ఇంకొకటి అనేటటువంటి పార్ట్ 2 ఉంటుంది వీడియో. మీరు యూట్యూబ్లో కానీ మీరు ఫేస్బుక్లో కానీ మీరు చూడగలిగితే ఒక పార్ట్ 2లో ఏముంది అంటే పాత నిబంధనలు చెప్పింది ఒకటి, క్రొత్త నిబంధనలు చెప్పింది ఒకటే అంటే ఏం చెప్పలేము. ఆల్రెడీ మనం దీని విషయం చెప్పాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది కంప్లీట్గా లేదు కాబట్టి మనం అది తీసుకోవాల్సి వచ్చింది. కానీ పాత నిబంధనలు చెప్పింది ఒకటి, క్రొత్త నిబంధనలు చెప్పింది ఒకటే అంటే ఏం లేదు. పాత నిబంధనలో చెప్పబడేటువంటి విషయాలే తర్వాత క్రొత్త నిబంధన వచ్చింది. ఏంటిది? ఆయన క్రొత్త నిబంధనను స్థిరపరచబోతున్నాను, క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నాను అని దేవుడు ముందే ఇర్మియా గ్రంథం ద్వారా ప్రజలకు తెలియజేశాడు. అంటే ఒక క్రొత్త పుస్తకాన్ని నేను మరలా తేబోతున్నాను కాబట్టి క్రొత్త విషయాన్ని ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ క్రొత్త విషయాలు అంటే ఇంతవరదాకా మీరు భూలోక సంబంధమైన విన్నారు,
క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనవి వింటారు. అర్థమైంది కదా? సింపుల్ ఒక మాట. మీకు ఇంకా పరిపూర్ణమైనటువంటి రెఫరెన్స్ ఆధారాలు కావాలంటే పార్ట్ 2 చూడండి. ఏది తండ్రి తనయుల సమన్వయ లోపం అనేటువంటి ఈ విషయంలో మీరు పార్ట్ 2 చూడండి వీడియోలో, యూట్యూబ్లో. అక్కడ స్పష్టంగా రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. పాత నిబంధనలు చెప్పబడినవి కొత్త నిబంధనలు. కొత్త నిబంధనలు ఇస్తున్నానని తండ్రి చెప్పాడు, కొత్త విషయాలు తీసుకొని వస్తున్నానని తండ్రి చెప్పాడు. అందుకు ఒక విషయం చెప్పాను, ఒకవేళ పాత నిబంధనలు ఉన్నాయి మళ్ళీ కొత్త నిబంధనలు ఉంటే మళ్ళీ అదెందుకు ఇంకా? పాత కనం జరగంగాలి. పాత నిబంధనలో అవే విషయాలు, క్రొత్త నిబంధనలు అవే విషయాలు అంటే ఎందుకు ఇంకా మళ్ళీ రెండుసార్లు అవసరమా? నేను అందుకే నేను పోయిన వారం చెప్పాను. నేనేంటి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసు జననం కోసం ఉంది, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో లేదు. ఓకేనా? అట్లెందుకు లేదు అని అడిగాడు. మత్తయి సువార్తలనేమో ఇంటిలోనే ఉంటుంది, లూకా సువార్తలనేమో పశువుల పాకలను ఉంటుంది అని అన్నాడు. పశువుల పాక ఉండదు, పశువుల తొట్టిలో అంటారు. సరే, వాడు అనుకుంటున్నట్టు ఒకవేళ పశువుల పాక అనుకుంటే అట్లెందుకు ఉన్నది అన్నదని చెప్పాము, మనం మాట్లాడుకున్నాం. ఏంటి, అన్ని సువార్తలు మొత్తం ఒకటే చెప్తే 66 పుస్తకాలు ఎందుకు అంటున్నా? అర్థమైంది కదా పాయింట్? మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో మ్యాటర్ అంతా ఒకటే ఉంటే, సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటే, విషయం అంతా ఒకటే ఉంటే ఇన్ని పుస్తకాలు? ఒక పుస్తకం సరిపోదా? అందులో లేవు కాబట్టి ఈ పుస్తకం ఎందుకుంది? పాత నిబంధన ఎందుకుంది? కొత్త నిబంధన ఎందుకుందంటే ఇదిగో పాత నిబంధనలో చెప్పలేనటువంటి విషయాలు కొత్త నిబంధనలో చెప్పమని తండ్రి తన కుమార్తెని పంపాడు. యేసు వచ్చాడు, ఈ లోకంలోకి వచ్చాడు, తను ప్రకటించాడు. ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నా మాట అనుసరించి పిల్ల పాప నా మాట అనుసరించి నడిస్తే వారిని సంతోషంగా వారి పంటలను వీటన్నిటిని కూడా నేను కాపాడుతాను. భూలోక సంబంధమైన విషయాలు చెప్పాడు, ఎక్కడ పరలోక సంబంధమైన విషయాలు తండ్రి చెప్పలేడు అనే విషయాన్ని గురించి ఇదిగో పార్ట్ 3, 4, 5 ఇందులో యూట్యూబ్లో మీరు ఆ లింక్స్ చెప్తున్నాను నేను. ఓకే అండి, పార్ట్ 2, 3, 4 అందులో చెప్పబడి ఉన్నాయి. ఓకే, ఏంటిది? తండ్రి తనయుల సమన్వయ లోపం, ఇశ్రాయేలు ఏ లోకం ఎరిగిన యేసు మరూపం అనేటటువంటి ఈ పుస్తకం టైటిల్ పెట్టి ఇదిగో దీనిపైన జరిగినటువంటి మాట్లాడుతున్నటువంటి చెప్పినటువంటి విషయాలు పార్ట్ 3, 4, 5 అనేటటువంటి ఈ యొక్క భాగాల్లో ఈ కంప్లీట్గా ఉంది. అయితే మీరు ఆలోచన చేయాల్సింది, మరి ఈయన చెప్పినట్టు భూలోక సంబంధమైన రాజ్యమే, భూలోక సంబంధమైన రాజ్యం గురించి తండ్రి చెప్పాడు, పరలోక సంబంధమైన రాజ్యం గురించి కాదు అనేటటువంటి విషయాన్ని తను చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రస్థానం అనేటటువంటి ఆ పాఠంలో తను చెప్పాడు. మనం అదే పాఠంలో ఏం చెప్పాను తెలుసా? దేవుడు చెప్పింది భౌతికమైన రాజ్యముల గురించి కానీ కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. అందుకే యేసు అన్నాడు, ఏంటిది? నా రాజ్యం భూలోక సంబంధమైనది కాదు. పాత నిబంధనలు చెప్పబడినవి, కొత్త నిబంధనలు చెప్పబడ్డాయి. ఈ విషయాన్ని కూడా ఈ లింకులో నేను చెప్తున్న దాంట్లో ఉన్నాయి. అయితే వచ్చే వారం మనము ఏంటి తెలుసా? నన్ను అనుసరించి పాత నిబంధనలో ఈ యొక్క నిత్య నరకము, పరలోకం అనేటటువంటి విషయాలు తండ్రి చెప్పలేదు, యేసు మాత్రమే చెప్పాడు అనేటటువంటి ఈ భాగం గురించి మనము చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ వారం చెప్తాను. ఈ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేయబడ్డాయి. ఓకే, ఈరోజు మనము ఆలోచన చేసింది ఏంటిదంటే, తాను అనుకుంటున్నట్టుగా తండ్రి తనయులకి సమన్వయ లోపం ఉంది అని అనుకుంటే, లోపము వారిలో కాదు, ఎవరిలో ఉంది? నీకు ఈ పుస్తకం రాసినందుకు ఉంది లోపం ఎవరిలో? పుస్తకం రాసినట్టు లోపం. ఏంటిది? వానికి అర్థం కాలేదు. వానికి అర్థం కాకుండానే ఇష్టం వచ్చేసి రాసినాడు. పాత నిబంధన ఎట్లా ఉంది, కొత్త నిబంధన ఎట్లా ఉంది?
నీకు తెలియనప్పుడు తెలుసుకోవాలనేటటువంటి మనసు నీలో ఉంటే, నేర్చుకోవాలనేటటువంటి మనసు నీలో ఉంటే, ఇదిగో వాక్యం సంబంధించినటువంటి బైబిల్ జ్ఞానం ఉన్న వారి కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, తప్పేం లేదు. యేసు ఆ రోజు ఎంతమందికి వాక్యాలు బోధించాడు. యేసు మరణం తర్వాత ఆ విషయాలన్నీ కూడా అపోస్తులు చేసిన పరిచయం అంతా కూడా రాయబడ్డాయి. అదంతా ఒక మాటలో క్రొత్త నిబంధన రానన్నట్టు లేదా పాత నిబంధన రానన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే క్రైస్తవుల్ని బురుడు కొట్టిద్దాం అనుకున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చూస్తే ఒక రకమైన ఆలోచన, అవునే కదా అన్నట్టే ఉంటుంది. అతను అడుగుతున్నటువంటి ప్రశ్నలు సింపుల్ దారి తప్పేయడానికి. దైవకులారా గుర్తుంచుకోవాల్సింది తెలుసా, దయ్యము దారి తప్పిస్తుంది. ఎట్లా ఏదో ఎవరికో పట్టినంత మాత్రాన, ఎవరికో పట్టి అతని పీడిస్తుంది అని చెప్పినంత మాత్రాన అవి నమ్మాల్సిన పని లేదు. అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు. జాగ్రత్తగా వినండి. అయితే దేవుడి నుండి తప్పించడానికి, మార్గం తప్పించడానికి అపవాది ఎంచుకున్న మార్గము ఇదిగో, నా పేరిట అనేక మంది అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు వస్తారు. ఓకే, దాంతో పాటు జాగ్రత్తగా వినండి. యేసుతో మాట్లాడుతూ ఉంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఇదిగో నువ్వు పైనుండి క్రిందికి అప్పుడు దేవుడితో నేను పట్టుకుంటారని బైబిల్లో రాయబడలేదా? అంటే యేసుకి బోధకునికి బోధ చేస్తుంది. అంటే వాక్యాలు చూపిస్తుంది. నువ్వు దూకుతే, పైనుంచి దూకుతే దేవుడితో వచ్చి, అంటే పైనుంచి దూకడం అనేది ఆత్మహత్యకు సాదృశ్యం. ప్రేరేపణ దూకు పైనుండి సాధారణం నన్ను శోధించు, వెనకాలకు పో. వాక్యాలను చూపించి దాదాపు చేస్తాడు. చూసారా, శనివారమే ఆరాధన చెయ్యాలి పిల్లలారా, లేకపోతే మీరు అంతా నరకం పోతారు తెలుసా. అంటే వాక్యం, అరే నిజమేనేమో శనివారమే చేయాలట, స్త్రీలు ప్రసంగం చేయొద్దు, స్త్రీలు వాక్యాలు చెప్పొద్దు. చెప్పారా, ఇదిగో దేవుడు దేవుడు కోపపడతాడు, పరలోకాన్ని కోల్పోతారు. కాబట్టి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. మౌనం కూడా ఇంకా వచ్చుడెందుకు సందలేనికనా, ఎందుకు రావాలి స్త్రీలు? ఇంకా మౌనంగా వచ్చి మౌనం కూర్చోడానికి ఇంకెందుకు కాదు? భర్తలు ఎందుకు చెప్తారు కదా భార్యకి. ఒకటి కాదు యేసు నామంలోనే బాప్తిసం ఇవ్వాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇవ్వాలంటే మారు ఏదైనా. దేవుడి పిల్లలారా, వాక్యం ఎప్పుడు నిజమే. వాక్యాన్ని కానీ వాక్యం చెప్పినట్లుగానే వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి తప్ప మనుషులు మనం అనుకుని ఇలా ఉండొచ్చు అని ఊహించుకుని వాక్యాలు పెట్టుకోదు. మనకు అనుకూలంగా వాక్యాలు పెట్టుకోదు. వాక్యం ఎందుకు చెప్పిందో అని వాక్యపు దారిలోకి మనం వెళ్ళాలి, అందులోకి. అప్పుడు మనకి ఆ మాటలు అర్థమవుతాయి. కాబట్టి తండ్రి తల్లిల సమన్వయ లోపంలో కూడా ఇతడు వాక్య ఆధారం బైబిల్ని తీసుకొని క్రైస్తవులోని దారి తప్పిద్దాం అనుకున్నాడు. కానీ ఇదిగో ఉంటారు కదా, మనం ఎలా ప్రకటిస్తున్నాము, అనేక మంది కూడా మనకు కరువుగా శ్వాస పెట్టినారు, అయినా మనం కూడా మళ్ళా పెడుతున్నాం. వాక్యం ఎప్పుడు నిజం. ఇందులో నేను లాస్ట్ వచ్చే వీక్ నేను చెప్తాను, వచ్చే వారం లేదంటే పాత నిబంధనలో కేవలం నరకం గురించి, పరలోకం గురించి చెప్పలేదు, భౌతికమైనవి చెప్పాడు. యేసేమో కొత్త నిబంధనలు ఎదురే చెప్తున్నాడు, ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. ఇద్దరి మధ్యలో లోపం ఉందా అంటే అది కానే కాదు. అసలు పాత నిబంధనలో కూడా పరలోకమును నరకం కూడా చెప్పలేడు అనేది ఎట్లయితే వాడు అంటున్నాడు, చెప్పాడా లేదా అనేది వాక్య ఆధారంతో వచ్చేవారం మనం ఖచ్చితంగా చూసుకుందామండి. ఓకే, సిద్ధపడండి, వచ్చేవారానికి మనం